హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం కొన్ని మూవీ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మొత్తానికైతే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, మన రాజాసాబ్ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ అయితే రావట్లేదు భయ్య. మన డైరెక్టర్ మారుతి గారు వచ్చేసి ఏం చెప్పారంటే, ప్రతి నెల నేను ఒక అప్డేట్ని అయితే ఇస్తానని చెప్పారు. కానీ ఆయన ఏ అప్డేట్ కూడా ఇవ్వట్లేదు. మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, లాస్ట్ అప్డేట్ వచ్చేసి రాజాసాబ్ మూవీ నుంచి అక్టోబర్ 23 అయితే వచ్చింది. ప్రభాస్ అన్న బర్త్డేకి ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. దాన్ని తప్పితే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఇంకొకటి, ఈ మూవీ నుంచి ఒక బజ్ అయితే నడుస్తుంది. అదేంటంటే, ఈ మూవీ నుంచి ఒక 2 minutes 45 seconds ఒక గ్లిమ్స్ లేదా టీజర్ లాంటిది రాబోతుందంట. ఇది మొత్తానికైతే సంక్రాంతికి అయితే రిలీజ్ కాబోతుందని చాలామంది అయితే అంటున్నారు. ఇంకొకటి, ఈ టీజర్ ఎండింగ్లో వచ్చేసి ఒక డైనోసార్స్ గురించి కూడా చూపిస్తామని అంటున్నారు భయ్య. ఇది ఎంతవరకు నిజమాబద్ధం కూడా తెలియట్లేదు. ఇది జస్ట్ ఒక బజ్ మాత్రమే నడుస్తుంది. ఇంకా మూవీ టీం వాళ్ళు వచ్చేసి దీనిపైన క్లారిటీగా చెప్పలేదు. అలాగే ఈ మూవీలో వచ్చేసి మన నయనతార గారు వచ్చేసి ఒక స్పెషల్ ఐటెం సాంగ్ని అయితే చేయబోతున్నారంట. ఇది కూడా బజ్ అయితే నడుస్తుంది. ఇంకా మూవీ టీం వాళ్ళు వచ్చేసి దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. మొత్తానికైతే రాజాసాబ్ మూవీ నుంచి 2 టాపిక్స్ అయితే ట్విట్టర్లో ట్రెండింగ్లో అయితే ఉన్నాయి భయ్య. ఈ 2 టాపిక్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి. దీనిపైన ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చేసి మన టీం వాళ్ళు అయితే ఇవ్వలేదు. ఇంకోటి, సెకండ్ మూవీ అప్డేట్ కూడా మన ప్రభాస్ అనేది స్పిరిట్ మూవీ నుంచి ఒక బజ్ అయితే నడుస్తుంది. అదేంటంటే, ఈ మూవీలో మన మెయిన్ హీరోయిన్గా వచ్చేసి మన త్రిష గారు అయితే నటించబోతున్నారని చాలామంది అయితే అంటున్నారు. ఇంకా దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇంకొందరు ఏమంటారంటే, మన కరీనా కపూర్ గారు వచ్చేసి నటిస్తున్నామని అంటున్నారు. ఇది కూడా ఇంకా దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇంకా చాలామంది అయితే ఫిక్స్ అయిపోయారు. మన డాన్లీ గారు వచ్చేసి ఈ మూవీలో విలన్గా ఉన్నారు. దీనిపైన కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇంకోటి, మెయిన్ ట్విట్టర్లో వచ్చేసి ప్రభాస్ అన్నది అయితే ఈ 2 టాపిక్స్లో అయితే ట్రెండ్ అయితే నడుస్తుంది. ఒకటి రాజాసాబ్, ఇంకోటి స్పిరిట్ అయితే ట్రెండ్ నడుస్తుంది. ఇంకా మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, యాజ్ యూజువల్గా మన పుష్ప మూవీ గురించి కూడా ట్రెండింగ్లో అయితే ఉంది. ట్రెండ్ సెట్ కూడా చేసేసింది. మొత్తానికైతే మన దంగల్ లైఫ్ టైం కలెక్షన్స్ని అయితే కొట్టేసింది భయ్య. హిందీలో వచ్చేసి బాహుబలికి లైఫ్ టైం కలెక్షన్స్ హిందీలో కూడా క్రాస్ అయితే చేసేసింది. ఇంకా నెక్స్ట్ రికార్డ్ వచ్చేసి బాహుబలి టోటల్ లైఫ్ టైం కలెక్షన్స్ అయితే క్రాస్ చేస్తుందో లేదా అనే దానిపై ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, December 20 వచ్చేసి 2 సినిమాలు అయితే రిలీజ్ కాబోతుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి మన సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర గారిది యూఐ మూవీ అయితే రాబోతుంది. ఇంకొకటి, మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, ముఫాసా ద లయన్ కింగ్ వచ్చేసి అది కూడా సేమ్ December 20 రిలీజ్ కాబోతుంది. చూద్దాం, ఈ 2 మూవీల వల్ల పుష్ప మూవీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేనైతే అనుకుంటున్నారు, ముఫాసా మూవీ వచ్చేసి చాలా అంటే చాలా బాగా క్లిక్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ వచ్చేసి ఈ మూవీలో వాయిస్ ఓవర్ని ఇచ్చేశారు. తెలుగు నుంచి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే ఇచ్చారు. అలాగే బ్రహ్మానందం గారు ఇచ్చారు. అలాగే మన సత్యదేవ్ గారు ఇచ్చారు. అలాగే మన ఆలీ గారు కూడా ఈ మూవీలో ఇచ్చారు. ఇంకోటి, షారూఖ్ ఖాన్ని కూడా క్యాస్ట్లో చూపించారు. ఆయన ఏ పాత్ర నటిస్తున్నారో, ఏ పాత్రకైతే ఆయన వాయిస్ ఇస్తున్నారో దీని గురించి నాకు క్లారిటీ లేదు భయ్య. మొత్తానికైతే ముఫాసా క్యారెక్టర్లో వచ్చేసి ఈయన కూడా ఒక పాత్ర అయితే ఉందని ఒక క్యాస్ట్లో కూడా చూపించేశారు. ఇంకా బుక్ మై షోలో కానీ పుష్ప చూసుకున్నట్లయితే అన్ని చోట్ల గో గ్రీన్ అయితే నడుస్తుంది. చాలామంది అయితే అంటున్నారు గో గ్రీన్ నడుస్తుంది కానీ కోట్లు కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది అంటున్నారు. ఇది నాకైతే తెలియదు భయ్య. మీరు బుక్ మై షోని ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ముంబైలో కానీ హైదరాబాద్లో కానీ సీట్స్ మొత్తం ఖాళీగా అయితే ఉన్నాయి. మరి ఎన్ని కోట్లు అయితే వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అప్డేట్ వచ్చేసి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.